నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలి. ర్యాలీలో ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుల డిమాండ్. భక్తులతో పోటెత్తిన గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం. విశేష పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. అక్రమ రవాణా చేస్తున్న 84 ఎర్రచందనం దుంగలతో పాటు ఆల్విన్ లారీ పట్టివేత. మీడియాకు జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ వివరాల వెల్లడి. 6 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న తమకు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు గత నెల 28 నుంచి మే 12వ తేదీ వరకు తమ ఆందోళనను నిరసనలో కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టరేట్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు గిఫ్టీ షీలా, ఉపాధ్యక్షులు హిమబిందులు మాట్లాడారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని, నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరారు. అలాగే ఎఫ్ఆర్ఎస్ నుంచి సిహెచ్ఓలను మినహాయించాలని, హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా వంటివి అమలు చేయాలన్నారు. గత 2 ఏళ్లుగా తమకున్న సమస్యలను పరిష్కరించాలంటూ పలుమార్లు ఉన్నతాధికారులను ప్రాధాయపడినా పెడచెవిన పెట్టడం విచారకరమన్నారు. తమ సమస్యలను పట్టించుకోకపోగా టర్మినేట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం విచారకరమన్నారు. ఈ నిర్ణయంగానే సమ్మెలోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా తమ అసోసియేషన్తో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. salaries arrears related to all demands. మీడియా ద్వారా మేము గవర్నమెంట్కి తెలియజేయాలనుకున్నది
సిహెచ్ఓస్గా మేము రూరల్ ఏరియాస్లో 6 సంవత్సరాల నుంచి అంటే 2018 నుంచి పనిచేస్తున్నామండి. ఎంతో కష్టపడి మారుమూల ప్రాంతాలలో ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా మా సొంత డబ్బులు పెట్టుకొని ఊర్లో ఉండే వాళ్ళ బైక్స్ ఎక్కి ఆడవాళ్ళం అయినప్పటికీ కూడా ఎంతగానో మేము ప్రజలకి ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఈ రోజున మాకు CFW నుంచి మేము పోయిన నెల 16వ తేదీ నుంచి స్ట్రైక్ చేస్తుండగా ఈరోజు నిరసన కార్యక్రమం 5వ రోజుకు చేరింది. అయినప్పటికీ CFW నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మాకు ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదండి. మేము దానికి చాలా ఆవేదన చెందుతున్నాము. వెంటనే గవర్నమెంట్ మాకు రెస్పాండ్ అవ్వాలని మేము అడిగే ప్రతి ఒక్క డిమాండ్ని అవన్నీ కూడా న్యాయమైన డిమాండ్సే. మాకు ఇచ్చిన GOI గైడ్లైన్స్ ప్రకారం 2018లో మేము జాయిన్ అయినప్పుడు 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టి రెగ్యులర్ చేసి ప్రమోషన్స్గా గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ ఇస్తామని ఉందండి. సో దాన్ని బట్టే మేము ఆ GOI గైడ్లైన్స్ని బట్టే మేము మమ్మల్ని మీరు రెగ్యులర్ చేయాలని మేము కోరుతున్నాము. ఆ రెగ్యులర్ చేసేదానికి నిర్దిష్టమైన ప్రొసీజర్ ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఏ టైం కల్లా మాకు మీరు రెగ్యులర్ చేస్తారనేది పేపర్ మీద ఇవ్వాలని కోరుతున్నాము. NHMలో 189 క్యాడర్స్ ఉంటే 188 క్యాడర్స్కి 23% హైక్ 2023లో ఇచ్చి కేవలం CHOs క్యాడర్ని మాత్రమే పక్కన పెట్టి 40,000 జీతం మీకు ఇస్తున్నామని మమ్మల్ని పక్కన పెట్టడం చాలా బాధాకరం. దీనికి మేము చింతిస్తున్నాము. 2023లో కూడా మేము ఫస్ట్ టైం అజిటేషన్ చేసినప్పుడు గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు సార్ గారు మాతో మాట్లాడి వెబినార్ కండక్ట్ చేసి జూమ్ కూడా పెట్టలేదండి. వెబినార్ కండక్ట్ చేసి మేము మీకు హైక్ ఇస్తామని చెప్పారు. అది పాలసీ ఫైల్ కూడా మూవ్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల అది ల్యాప్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలవలేదు. మేము 2 సంవత్సరాలు వెయిట్ చేశామండి పిలుస్తారని చెప్పేసి. కానీ ఇంతవరకు కూడా 2023లో ఉన్నటువంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ని 15,000 మాకు ప్రోత్సాహకారకంగా ఇస్తారు. మా జీతము 25,000 కాకుండా ఆ 15,000లో కూడా కోతలు విధిస్తున్నారు. ఆ కోతలు ఎందుకు వస్తున్నాయో కూడా మాకు తెలియదు. ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఎవరైనా ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకైనా EPF అనేది ఒకటి ఉంటుంది. EPF అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీ హక్కు. 5 సంవత్సరాలు మాకు EPF కట్ చేసి 1 సంవత్సరం నుండి EPF కూడా కట్ చేయకుండా మాకు కేవలం జీతాలు మాత్రమే వేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మేము ఏ విధంగా జీవించాలి? ఆడవాళ్ళమే 80% ఉన్నామండి. 10,032 మంది CHOs స్టేట్ మొత్తం ఉంటే 80% ఆడవాళ్ళం ఉన్నాము. మాకు పిల్లలు ఉన్నారు. ఎన్ని రేట్లు పెరుగుతున్నాయి, మేము ఏ విధంగా జీవించాలి? ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తున్నటువంటి టైంలో కూడా మా యొక్క శాలరీస్ అన్ని హోల్డ్ చేసి పెట్టేశారు. మేము ఎలా జీవించాలి? ఈ నెల మేము ఎలా మా అద్దెలు కట్టుకోవాలి? మేము ఎలా జీవించాలి? సార్, మేము మీడియా ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాము, కృష్ణబాబు గారిని కోరుతున్నాము, వీరపాండ్య సార్ గారిని, CM సార్ గారిని, హెల్త్ మినిస్టర్ సార్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అన్న మా బాధలు మీరు వినండి. 80% మంది మా ఆడవాళ్ళం ఉన్నాం. ఎన్నో కష్టాలు పడుతున్నాం. ప్రెగ్నెంట్స్గా ఉండి మా పిల్లల్ని లాక్టేషన్ మదర్స్ని కూడా మేమందరం ఉద్యోగాలు చేస్తున్నాం. NCDలో తిరిగి మేమందరము ఏ విధంగా అయిపోయినాం. అనేక మంది అనారోగ్యాల పాలు కూడా అయినారు. మేమే ప్రజలకు సేవలు అందిస్తూ మేమే అనారోగ్య పాలు అవ్వడం చాలా బాధాకరం. సో ఈ మీడియా తరఫున మేము కోరుకుంటున్నామండి, డెత్ అయినా కూడా ఎక్స్గ్రేషియా పాలసీ అనేది లేదు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ మాకు కావాలి. మా ప్రధానమైన డిమాండ్స్ 6 సంవత్సరాలు పూర్తిగా CHOలను రెగ్యులర్ చేయాలి. EPFOని వెంటనే పునరుద్ధరించాలి. అద్దె బకాయిలు చెల్లించాలి. మాతో పాటు వచ్చినటువంటి సచివాలయం వ్యవస్థకి గవర్నమెంటే రెంటెడ్ బిల్డింగ్స్ ఇచ్చి గవర్నమెంటే రెంట్ కడుతున్నప్పుడు మేమెందుకు రెంట్ రూమ్లు తీసుకోవాలి? మీరు ఇచ్చిన ఎక్విప్మెంట్ని మేమెందుకు భద్రపరచుకోవాలి? సరే మాకు ఇవ్వండి సార్ అని అన్నప్పుడు గౌరవనీయులైనటువంటి నివాస్ సార్ గారు అప్పుడు కమిషనర్గా మాకు రెంట్ ఇస్తానని ఒప్పుకున్నారు. రెంట్ కూడా ఇచ్చారు. మరి తిరిగి 1 సంవత్సరం నుంచి మళ్ళీ రెంట్ కూడా బకాయిలు చెల్లించడం లేదు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు మాకు న్యాయం తీర్చాలండి. ఈ రోజున కడపలో మేము 5వ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ కడప డిస్టిక్లో ఉన్నటువంటి 387 CHOలు అందరం కూడా కలిసి ఒక పీస్ఫుల్ ర్యాలీని కలెక్టరేట్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు జరిగిస్తున్నాము. మేము చేసే సేవలు కూడా కోటిరెడ్డి సర్కిల్లో ఒక యాక్టివిటీ లాగా చూపించబోతున్నాము. కాబట్టి మేము మీడియా ద్వారా కోరేది మాకు కావాల్సినటువంటి డిమాండ్స్ని న్యాయమైన డిమాండ్స్ సార్. మా డబ్బులు పోయినాయి సార్, మా డబ్బులు మాకు ఇవ్వండి సార్. మేము కోరేది అదే సార్. మేము గ్రాడ్యుయేట్స్ సార్, మాకు తెలుసు సార్. రోడ్డు మీదకి మేము రామ్ సార్. మాకు కావాల్సిన డిమాండ్స్ మీరు మాకు నెరవేర్చండి. థ్యాంక్ యూ. ఈ నెల 20వ తేదీన జరిగే దేశవ్యాప్తంగా జరిగే ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్లో LIC ఉద్యోగులు కూడా పాల్గొని సమస్యల పరిష్కారం కోసం పోరాట బాట పట్టాలని నిర్ణయించామని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కడప డివిజన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తుండడంతో ఇతర అనేక కారణాలతో ఎల్ఐసి సంస్థ అప్రతిహతంగా మెజార్టీ స్థానంలో కొనసాగుతుందన్నారు. ఇందుకు పాలసీదారుల నమ్మకం కూడా ఒక కారణంగా భావిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో ఇన్సూరెన్స్ రంగం నిర్వీర్యమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి రక్షణ కోసం ఉద్యమాల బాట పట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. వీటితో పాటు సిబ్బంది సమస్యల పరిష్కారం, ఎంపీఎస్ రద్దు, క్లాస్ 3-4 రిక్రూట్మెంట్, కంపెనీ విలీనం, బీమా రంగంలో 100% ఎఫ్డీఐకి వ్యతిరేకంగా, బీమా ప్రీమియంలపై జీఎస్టీకి వ్యతిరేకంగా, కార్మిక చట్టాల నిర్వీర్యం, అవుట్సోర్సింగ్ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె చేపట్టడానికి ప్రధాన కారణాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు ఇంకా ఉద్యోగులు పాల్గొన్నారు. మిత్రులారా, మే 20వ తారీఖు జరగబోతున్నటువంటి ఆల్ ఇండియా జనరల్ స్ట్రైక్లో మేము కూడా, అంటే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కడప డివిజన్ కూడా భాగస్థులు కాబోతున్నది. ముఖ్యంగా ఈ జనరల్ స్ట్రైక్లో మేము భాగస్థులం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నవి. వాటిని విశాల వేదికపై ప్రస్తావించేటువంటి ఒక అవకాశంగా మేము దీన్ని భావిస్తున్నాం. ఆ విశాల వేదిక ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు, ముఖ్యంగా ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి సమస్యలు, ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇతరత్ర సమస్యలన్నింటినీ కూడా పంచుకోవడానికి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ 25 సంవత్సరాల ప్రైవేటీకరణ, అంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్ సెక్టార్లోకి ప్రైవేటు కంపెనీలను అనుమతించిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత కూడా ఎల్ఐసి ఆఫ్ ఇండియా అప్రతిహతంగా నంబర్ 1 స్థానంలో, అంటే మెజారిటీ స్థానంలో కొనసాగుతున్నది. దానికి ఇన్సూరెన్స్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ఏజెంట్లు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం, అదేవిధంగా పాలసీదారులందరూ కూడా మా పైన నమ్మకం పెట్టడం అనేటువంటిది అది సాధ్యమైందని మేము భావిస్తూ ఉన్నాం. అయితే కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఐపీఓ అనేటువంటి ఒక మహమ్మారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా ఈ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చి ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో ఉన్నటువంటి 100% వాటాలని కాస్త 3.5% మాత్రమే ఐపీఓ ద్వారా బయటికి స్టాక్ మార్కెట్లో పెట్టింది. ఆ ఐపీఓ తర్వాత పరిస్థితులు కాస్త మారిపోయాయి. ముఖ్యంగా ఐపీఓ అనంతరం ఏదో జరుగుతుందన్నటువంటి ఆలోచన కాస్త జరగలేదు. అంటే ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి బెనిఫిట్ జరగలేదు, ప్లస్ వాటాదారులకు కూడా ఆశించినంత లాభమేం జరగలేదు. కానీ అది సరిపోదన్నట్టుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరిన్ని వాటాలను విక్రయించాలని ఒక ఆలోచన, తర్వాత ఇన్సూరెన్స్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని అమెండ్ చేయాలని, అంటే బీమా చట్టాలు 1938, 1956, 1999 ఈ సంవత్సరాల్లో ఏర్పడినటువంటి చట్టాలన్నింటిని సవరించి తద్వారా మరింత డైల్యూట్ చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, బీమా చట్టాల సవరణ జరిగిన తర్వాత ప్రజలకు ఇప్పుడున్నటువంటి ఏదైతే గ్యారంటీ ఉందో అది ఉండదు. ముఖ్యంగా సెక్షన్ 27A ప్రకారం బీమా సేకరించినటువంటి మొత్తాన్ని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి గ్యారంటీ కలిగినటువంటి సంస్థలో పెట్టుబడి పెట్టాలని చెప్పేటువంటి ఒక నిర్దేశం ఉన్నది. కానీ ఈ చట్ట సవరణ జరిగిన తర్వాత అట్లాంటి నిర్దేశం కాస్త నిర్వీర్యమైపోయి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టొచ్చు అనేటువంటి ఆలోచన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇక రెండవది, ఎఫ్డీఐని 100% పెంచాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోంది. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ప్రైవేట్ సెక్టార్లో ఉన్న కంపెనీలలో 100% చేయాలని ఆలోచిస్తూ ఉన్నది. తద్వారా మేము చెప్పేటువంటి ఒకటే ఒక నష్టపూరితమైనటువంటి అంశం ఏమంటే, ఒక్కసారి ఎఫ్డీఐ 100% జరిగిన తర్వాత ఫారిన్ కంపెనీలకి యాక్సెస్ 100% పెరిగిపోతుంది. అంటే భవిష్యత్తులో ఎల్ఐసి ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒకటి ఉంటే మిగతా ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా 100% ఫారిన్ ఓనర్స్ లేదా విదేశీ సంస్థలు మాత్రమే ఇన్సూరెన్స్ వ్యాపారాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అంచేత ఇట్లాంటి చట్ట సవరణలు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇతరత్ర అంశాలతో పాటు. ఇక రెండవది, ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా మేము చూసినప్పుడు మా దగ్గర రిక్రూట్మెంట్ లేక చాలా కష్టమవుతుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా సరే రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల సర్వీసు వేగవంతంగా ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి వెంబడే పర్మనెంట్ రిక్రూట్మెంట్ జరపాలని చెప్పి ఒక డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం. ఇక రెండవది ఏంటంటే, ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా 2010 నుండి కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రిక్రూట్ అయిన పిల్లలందరికీ కూడా కొత్త పెన్షన్ విధానం ద్వారా ఎవరైతే చేరినరో వాళ్ళందరూ కొందరు రిటైర్ అవుతున్నారు. అంటే లేట్ వయసులో జాయిన్ కావడం వల్ల రిటైర్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా
చాలా మినిమం అంటే 2,000, 2,500 రూపాయల పెన్షన్ మాత్రమే వాళ్ళకు కూర్చుంటుంది ఎన్పిఎస్లో. అంచేత వాళ్ళు ఎవ్రీ ఇయర్ చెల్లించాల్సినటువంటి మెడిక్లెయిమ్ ప్రీమియం 36,000 రూపాయలకు కూడా సమానంగా నూతన పెన్షన్ అనేటువంటి అందట్లేదు. అంచేత నూతన పెన్షన్ కూడా అందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక రెండవది ఏంటంటే ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఈ యొక్క కొత్త కార్మిక చట్టాల రూపంలో వచ్చే ప్రమాదాలు మాకు ఉన్నవని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల ద్వారా ఏదైతే కొత్త కార్మిక చట్టాలు అంటే లేబర్ కోడ్ల రూపంలో తెస్తున్నదో వాటి ద్వారా రేపు రాబోయే రోజుల్లో అవుట్సోర్సింగ్ పెరిగిపోయి పని గంటలు పెరిగిపోయి ఒక అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇక మూడో అంశం మేము సమ్మెలో పాల్గొంటున్నది ఎందుకంటే సమాజంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, దానివల్ల చాలా అనిశ్చితి ఏర్పడుతుంది, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇట్లాంటి ఐక్యత లేకుండా ఉండేటువంటి సొసైటీ ఏర్పడితే ప్రజల్లో కొనుగోలు శక్తి నశిస్తే అది ఇన్సూరెన్స్ రంగానికి కూడా నష్టం ఏర్పడుతుంది. అంచేత అట్లాంటి సాధారణ ప్రజానీకానికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించడానికి ఈ ఐక్య వేదికను మేము వినియోగించుకోవాలని, అందులో భాగం కావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా మా సంస్థ మా సమస్యలు కాకుండా ప్రజా సమస్యలపై కూడా స్పందించేటువంటి అవకాశానిగా భావిస్తూ ఈ రాబోయేటువంటి ఒకరోజు సమ్మెలో మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సభ్యులందరం దాదాపు 60,000 మంది మా సభ్యత్వం ఉంటే అందరు కూడా ఇందులో పాల్గొంటున్నారని చెప్పి నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇన్సూరెన్స్ ఉద్యోగుల సమస్యల మీద, ఎల్ఐసి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అలాగే కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద మే 20న దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం మేము డివిజన్ వ్యాప్తంగా ఉద్యోగుల సమావేశాలు ఏర్పాటు చేశాం. ఈరోజు కడప జిల్లా విస్తృత సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం ద్వారా మేము ఉద్యోగులకు పిలుపునివ్వబోతా ఉన్నాం, అలాగే మిగతా కార్మిక వర్గానికి హామీ ఇవ్వబోతా ఉన్నాం. ఈ సమ్మెను సంపూర్ణంగా జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా కడప డివిజన్లో మొత్తం ఉన్న ఉద్యోగులందరూ కూడా సమ్మెలో వెళ్తారు. కడప డివిజన్కు ఉన్న చరిత్ర ఏమంటే మొత్తం 100% సమ్మె జయప్రదం చేసిన డివిజన్గా దీనికి చరిత్ర ఉంది. ఈ సమ్మె కూడా అలాగే జయప్రదం కాబోతూ ఉంది. దేశంలో టాప్ 5 డివిజన్స్లో సమ్మె పర్ఫార్మెన్స్లో కడప డివిజన్ కూడా ఒకటిగా ఉండబోతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కేవలం మన సమస్యలు లేకపోతే కనుక మన వ్యక్తిగత వ్యవహారాలే కాకుండా విశాల ప్రాతిపదికన మిగతా ఉద్యోగులతోనూ బ్యాంకర్స్తోనూ అట్లాగే మిగతా కార్మిక వర్గంతోనూ ఈ సమ్మె జరపడం అనేది ఒక ప్రత్యేక ప్రాధాన్యతగా మేము పౌర సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో ప్రతి కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీసీ నాయకుడు కేసీ బాదుల్లా పిలుపునిచ్చారు. ఈరోజు ఏఐటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కార్మికులు నినదిస్తున్నా వారిని పట్టించుకునే నాథుడే లేరన్నారు. చివరికి వారి హక్కులను కాలరాచేలా వ్యవహరించడం పాలకులకు తగదన్నారు. ఇటువంటి తరుణంలో కార్మికులకు కనీస వేతనం 35,000 ఇవ్వాలని, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కనీస వేతన బోర్డు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని కోరారు. కార్మిక శాఖ అధికారులు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి వేతనాల విషయంగా పర్యవేక్షణ చేయాలని కోరుతున్నామన్నారు. అంతేకాకుండా ఇతర అనేక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో ప్రతి ఒక్కరూ పాల్గొని పాలకులకు కనువిప్పు కలిగించాలని కోరారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఆందోళనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఏఐటీసీ జాతీయ సమితి పిలుపు మేరకు మే 5వ తేదీన దేశంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి కార్మికులందరికీ, ఉద్యోగులందరికీ కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ ఏఐటీసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఆ రోజు ధర్నాలు చేపడుతున్నాం. జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి కార్మికులందరూ, ఉద్యోగులందరూ పాల్గొనాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు కార్మికుల యొక్క సంక్షేమం కోసం పనిచేయడం లేదనేటువంటిది. ఎందుకంటే గత 5-6 సంవత్సరాలుగా ప్రతి 2-3 సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా 5-6 సంవత్సరాలుగా వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్నారు. ఒక్కొక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అందుతున్నాయి. ధరలకు అనుగుణంగా కార్మికుల యొక్క జీతాలు కూడా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఫిక్సేషన్ చేయాల్సిన ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. రాష్ట్రంలో 73 షెడ్యూల్లో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఈరోజు
దాదాపు 7-6 సంవత్సరాలుగా వేతనాలు పెరగకుండా వారు చాలని జీతాలతో ఈరోజు కుటుంబాలన్నింటినీ నెట్టుకొస్తున్నారు. అలాగే ఈరోజు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కనీస వేతనాల బోర్డు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు నుండి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ఈ యొక్క కనీస వేతనాల బోర్డు ఏర్పాటు చేసి కార్మికులకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సంస్థల్లో కనీస వేతనాలు అందుతున్నాయా లేదా అనేటువంటి మానిటరింగ్ చేయాలనేటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి తక్షణం కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వివిధ ఈ యొక్క కార్మిక శాఖలో కూడా వాళ్ళకు ఎన్ఫోర్స్మెంట్గా ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో పోయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేతనాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనేటువంటి అధికారాలు ఇచ్చి ఖాళీగా ఉన్నటువంటి కార్మిక శాఖ యొక్క పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ మే 5వ తేదీన కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఆందోళనకు జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తుంది. రాయలసీమ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజాస్వాముల నేతృత్వంలో వేద మంత్రోచ్చారణతో వాయిద్యాల నడుమ స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకు అభిషేకం, సింధూరార్చన, ఆకుపూజ, మహామంగళహారతి, నైవేద్యం తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనంతరం స్వామివారికి ప్రీతికరమైన తమలపాకుల మాలలతో, రోజా పూల మాలలతో ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించామన్నారు. శనివారం కావడంతో గండి క్షేత్రంలో భక్తులు బారులు తీరారు. అలాగే పలువురు భక్తులు తల నీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. వేద పారాయణదార్ రామ్మోహన్ శర్మ నేతృత్వంలో నిత్యం వేద పారాయణం చేశారు. వేసవికాలం సందర్భంగా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకులు రాధా గోపాచార్యులు, సహాయ అర్చకులు రఘుస్వామి ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. కడప చెన్నై ప్రధాన రహదారిపై అక్రమంగా రవాణా చేస్తున్న 84 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ఒక ఆల్విన్ లారీని అదుపులోకి తీసుకోవడం జరిగిందని జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ ఒంటిమిట్ట అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒంటిమిట్ట చెరువు కట్ట సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక మినీ లారీని అటవీ అధికారులు తనిఖీ చేయడానికి ప్రయత్నించగా ఆపకుండా వేగంగా ముందుకు వెళ్లడం జరిగిందన్నారు. భాక్రాపేట చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించినా అతి వేగంగా వెళ్లిపోవడంతో వాహనాన్ని తమ సిబ్బంది వెంబడించిందన్నారు. అటవీ అధికారులు తమను వెంబడిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న స్మగ్లర్లు కడప శివార్లలో లారీని వదిలి పారారయ్యారన్నారు. ఈ సందర్భంగా వాహనంలో క్యాబేజీ మాటున లారీలో గల 84 ఎర్రచందనం దుంగలను 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 2 కోట్ల పైన ఉంటుందని, వీటి బరువు 2.25 టన్నులు ఉంటుందని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. 84 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మినీ లారీలో స్మగ్లర్లు వదిలేసిన మొబైల్ ఫోన్ల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో పరారైన పీలేరు జిల్లా రేగళ్లకు చెందిన మురళి కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు. యువత ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు. గుడ్ మార్నింగ్. ఈరోజు మనకు ఒకటి రెడ్ సెంటర్స్ కేసు గురించి నిన్న మార్నింగ్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది.
ఒంటిమిట్ట రేంజ్ పరిధిలో ఒంటిమిట్ట చెరువు దగ్గర ఒక వెహికల్ అనేది సస్పీషియస్గా మూవ్ అవుతున్నది మనకు డౌట్ వచ్చింది. దాన్ని పట్టుకొని మన చెక్ పోస్ట్ స్టాఫ్ దాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపడానికి ట్రై చేసుకుంటే అక్కడ దాంట్లో ఏదో క్యాబేజ్ కింద రెడ్ సెంటర్స్ అనేది దొరికింది, అంటే క్యాబేజ్ క్యారీ చేస్తున్నాడు. ఈ వెహికల్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళ అట్లు రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మదనపల్లి సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు, మదనపల్లి బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు. సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ 2 మొబైల్ ఫోన్స్, ఒక ఐచర్ వెహికల్, టోటల్ 84 రెడ్ సెంటర్ లాగ్స్, దానికి వెయిట్ అనేది దాదాపు 2 టన్ 250 kgs అంటే 2250 kgs అనేది మార్కెట్ ఎస్టిమేటెడ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాల్యూ అనేది 11 లక్షలు ఉంది. దానిలో ఒక ముద్దాయిలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక అక్యూజ్డ్ అనేది బి మురళి, అతను బోయపల్లి విలేజ్, రేగల్లు మండల్, పిలేరు, అన్నమయ్య డిస్టిక్. అతన్ని ఎస్కేప్ అయినాడు. అప్పుడు మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడు ఎస్కేప్ అయినాడు. ఆ మధ్యలో మనం మొబైల్ ఫోన్స్, GPS ట్రాకర్, ఒక ఐచర్ వెహికల్, తర్వాత 84 లాగ్స్ అనేది సీజ్ చేసినాము. ఫీల్డ్లో కూడా టీమ్స్ నిన్ననే మూమెంట్ పంపించినాము. టీమ్స్ను కూడా అన్నమయ్య డిస్టిక్కి మదనపల్లి వరకు వెళ్ళినారు టీమ్స్. అక్కడ కూడా దాని గురించి వాళ్ళ అడ్రసెస్ను అంతా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా కూడా అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు అని దాంట్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ అంత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఫర్దర్ అక్యూజ్ దొరికినా కూడా కేసులు యాడ్ చేసుకుని దాన్ని అరెస్ట్ చేసుకుని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలి. ర్యాలీలో ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుల డిమాండ్. భక్తులతో పోటెత్తిన గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం. విశేష పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. అక్రమ రవాణా చేస్తున్న 84 ఎర్రచందనం దుంగలతో పాటు ఆల్విన్ లారీ పట్టివేత. మీడియాకు జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ వివరాల వెల్లడి. సిటీ కేబుల్ CPC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.